అందరికి 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 మరొకసారి ప్రైస్తలా మరి దేవుడు మరొక దినాన్ని మనకి ఇవిగా ఇచ్చినాడు, బహుమానంగా ఇచ్చినాడు. నిజంగా అంటే అక్క అడిగినట్లుగా సాతాను డిస్టర్బెన్స్ తేవాలని వాడు ప్రయత్నిస్తాడు తప్ప వాడు మనల్ని జయించలేడు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి మీరు వాడిని జయించి ఉన్నారు అని ఆల్రెడీ చెప్పేశాడు దేవుడు. మనం జయించేసాం వాడిని, అంతే. వాడు ఏం చేస్తూ ఉంటాడు, అట్లా తోక ఊపాలని చూస్తాడు, కానీ వాడు మన దరిదాపులకు కూడా రావటానికి వానికి అంత ధైర్యం లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు అంత గొప్ప దేవుడు, అంత సర్వశక్తిమంతుడు. వాడు ఏదో నేను శక్తిమంతుడిని అని నిలుగుతుంటాడు, కానీ మనలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసు, కానీ చెనికించుకుంటుంటాడు. కాబట్టి మనం ఆల్రెడీ జయించేసాం. సిలువలో సాతాను తలను చితకు దొక్కించాడు దేవుడు. ఓడిపోవటం అనేది మన జీవితంలో ఉండకూడదు. మనం ఎప్పుడు విజయులమే. సాతాను జస్ట్ ఏంటంటే వాక్యంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం కొరకు సిద్ధపడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయాలని వాడు ఒక ప్రయత్నం, అంతే. వాడి ప్రయత్నాలు ఏసేనామలు బంధించగానే వాడు పారిపోతాడు తుర్రుమని, అంతకంటే ఏం లేదు. కాబట్టి మనం నిజంగా ఎజ్రా గ్రంథంలోకి వచ్చినాము. నిన్నటి దినము నిజంగా ముగింపు గ్రంథాలు కోరేషు గురించి మనం ఇంకా కోరేషు ఏ విధంగా మందిని కట్టించాడు అనే దాని విషయమే ఎజ్రా గ్రంథంలో ఉంటుంది. కోరేషు ద్వారా దేవుని దేవాలయాన్ని తిరిగి దేవుడు కట్టించుకున్నాడు. ఎన్నిసార్లు ధ్యానించినా అది వరుస క్రమంలో చెప్పుకుంటా పోతే కూడా మంచిది. నేను కూడా స్టార్టింగ్ నుంచి లేను, నేను కూడా మధ్యలోనే వచ్చాను. ఏ విధంగా ఎంతవరకు ఏ విధంగా చేశారో నాకు అంత క్లియర్గా తెలియదు. కాకపోతే ఏంటంటే వరుసగా వస్తూ ఉన్నాం కాబట్టి అదే కంటిన్యూషన్ చేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ లేక. ఎందుకంటే చెప్పాలంటే ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు కలిపి చదవాలి, అంటే రెండిటికి లింకప్ అయి ఉంటుంది అనమాట. ఎజ్రా నెహెమ్యాలు కలిసి మందిరం నిర్మాణం చేయటం కూడా జరిగింది. ఎన్నో విషయాల్లో వాళ్ళిద్దరు కలిశారు కాబట్టి ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏది మిస్ కాకుండా వరుసగా చదువుకుంటే, ఇప్పుడు కోరేష్తో మనం ఆపాం, కోరేష్ తిరిగి మనకి ఎజ్రాలో వస్తాడు. దాన్ని అట్లే డిస్కనెక్ట్ చేసేసేయకుండా అది కంటిన్యూ అవుతుంది అనమాట. దాన్ని బట్టి బైబిల్ గ్రంథాన్ని మనం వరుస క్రమంలోనే ధ్యానించుకుంటే కూడా చాలా మంచిది. కాబట్టి ఈ విధంగా బైబిల్లో మనం ఎజ్రా గ్రంథం చదువుతూ ఉంటే నిజంగా చాలా ఉజ్జీవింపబడతాం కూడా. చాలా మంచి గ్రంథం ఎజ్రా గ్రంథం. 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చాలా పశ్చాత్తాపరాధన చేస్తాడు ఎజ్రా గారు. ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ప్రజలను కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ, చాలా బైబిల్ చదువుతూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళ తప్పిదాలని బట్టి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగిస్తూ వాళ్ళని పురుకొలుపుతూ ఉంటాడు అనమాట. అది ఈ గ్రంథంలో ఉంది. ఈ గ్రంథంలో ముఖ్యంగా ఉన్న ఏంటంటే, ఒకటి దేవాలయం కట్టడం. మొదట్లో ఆరంభంలో 1 నుంచి 6వ అధ్యాయం వరకు దేవాలయం కట్టడం. అందరూ కలిసి ఏ విధంగా ఏక మనసుతో ఏక ఆత్మతో కలిసి ఎంతో ఉత్సాహంగా, ఎంత సంతోషం కదా. వాళ్ళ స్వదేశానికి వస్తున్నారు అంటే ఎంత ఆనందం. తిరిగి వాళ్ళ అంటే చెరపట్టబడిన వారు అంటే ఇప్పుడు మనలాగా అంటే ఇండియా నుంచి అమెరికా పోయినట్టు కాదు కదా. ఇండియా నుంచి అమెరికా ఎందుకు పోతారంటే హ్యాపీగా అక్కడ ఉండటానికి, హ్యాపీగా జాబ్స్ చేసుకోవటానికి, హ్యాపీగా సంపాదన చేసుకోవటానికి, చదువుకు తగ్గట్టుగా అక్కడికి వెళ్ళి సంపాదించుకోవటానికి వెళ్తారు. అది వేరే విషయం. ఇది చెరలోకి వెళ్ళారు వీళ్ళు, బబులోనికి వెళ్ళారు వీళ్ళు. భయంకరమైన విషయం. చెరలో ఉంటే చెరపట్టబడే బానిసల్ని ఏం చేస్తారో మనకు తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలను ఆల్రెడీ విధాలుగా ఎంతమంది బాధలు పెట్టారో తెలుసు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దానికి రీజన్ కూడా అనవసరంగా దేవుడు ఎవరిని ఎందుకు కూడా బాధ పెట్టాడు అని కూడా చూసుకున్నాం. ఎందుకంటే యూదులు సిలువ వేసేటప్పుడు యేసు ప్రభు వారిని వాళ్ళు ఎంతగానో ప్రభు వారిని హింసించినారు, చిత్రహింసలు పెట్టినారు. ఏది మాట్లాడినా తప్పు పట్టేవాళ్ళు, ఒక మాట మాట్లాడితే తప్పులు వెతికేవాళ్ళు. దేవుని వెంబడించే వాళ్ళు 2 గుంపులు ఉండేవాళ్ళు, గుంపులుగా ఉండేవాళ్ళు. ఒకరేమో ఆహారాని కోసం వెంబడించారు, వారు వెనక్కి వెళ్ళిపోయి 12 మంది శిష్యులు మిగిలారు. 12 మందిలో ఒకడు ద్రోహిగా అయిపోయాడు, చచ్చిపోయినాడు. ఆ తర్వాత వచ్చేసి కొంతమంది ఏమో ఇంకా స్వస్థతల కోసము వచ్చేవాళ్ళు, కొంతమంది వాక్యం వినటానికి వచ్చేవాళ్ళు, కొంతమంది మాత్రము తప్పులు పట్టడానికి మాత్రమే వచ్చేవాళ్ళు. యేసు ప్రభు వారిని ఆదివారం స్వస్థపరుస్తాడా, తప్పు పడతాం.
విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తున్నావు ఏంటి అని ప్రభు జవాబు చెప్పగానే నోరెత్తలేరు. అది వారికి తెలుసు. ప్రభు జవాబిస్తే మళ్ళీ మేము మాట్లాడలేమని తెలిసినప్పటికీ అస్తమానం తప్పులు పడుతూనే ఉంటారు. దయ్యాలు వదులు కొడితే నువ్వు దయ్యం పట్టిన వాడి బయల్జెబూబు అంటారు. నిజంగా ప్రభు వారు మానసికంగా చాలా కష్టాలు అనుభవించినాడు ఆ దినాలలో. నిజంగా మన నిమిత్తమై అందుకు యూదులు అంత ఇబ్బంది పెట్టినారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురైపోయినారు. చాలా బానిసలుగా అయిపోయి ఇంకా ఎంత కష్టాలంటే తర్వాత మీరు చూస్తే 137 కీర్తనలో వాళ్ళ సితారాలు తీసి వాళ్ళ సితారాలతో పాటలు పాడుకునే వాళ్ళు కదా. దావీదు వంశం కదా, దావీదు సింగర్ కదా, అనేకులు పాటలు ఇశ్రాయేలు చక్కగా పాటలు పాడతారంట. ఆ పాటలు పాడే సితారాలు తీసి చెట్టుకు తగిలిచ్చేసి కూర్చొని విలాప గీతాలు, ఇంకా విలాప వాక్యాలు చదివితే విలాప గ్రంథం ధ్యానిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు నిజంగా ఇశ్రాయేలు ప్రజలు అంటే ఏ విధంగా అంటే కష్టాల్లో నుంచి వచ్చినారో అనేది ఆ విలాప గ్రంథంలో కూడా ఇర్మియా గారు అన్ని రాసి పెట్టాడు అనమాట. అందుకే ఇర్మియా గారు త్వరగా దేవుడు చనిపోనివ్వలేదు. ఇర్మియా గారితో చాలా పని ఉంది దేవునికి. అందుకే విలాప వాక్యాలు తన ఉన్న దినాలు అన్ని కూడా రాసినాడు అనమాట. ఈ విధంగా మనం నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం అంటే కొరేషు దగ్గరికి మనం వచ్చాం. నిజంగా ఎజ్రా గ్రంథం మనం చూసినట్టయితే చెరలో ఉన్నప్పుడు ఎజ్రా గారు ఏం చేయలేకపోయినాడు. ఎజ్రా గ్రంథంలో ఉండే విషయాలు ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి మోషే కాలం 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేసిన తర్వాత ఇశ్రాయేల్లోకి పాలస్తీనాలోకి వాళ్ళు ప్రవేశించినారు. కానీ పాలస్తీనా ప్రవేశించిన తర్వాత న్యాయాధిపతులు వచ్చినారు, తర్వాత రాజులు వచ్చినారు కదా. 3 రాజులు బాగా పరిపాలించినారు. బాగా అంటే సౌలు తప్పించి దావీదు బాగా పరిపాలించినాడు. సౌలు తప్పు చేస్తూ వచ్చినప్పటికీ 40 ఏళ్ళు బాగానే అంటే ఎక్కువ కాలం పరిపాలించినాడు. సొలొమోన్ గారు పరిపాలించినారు. ఆ తర్వాత సొలొమోన్ తర్వాత రెహబాం కాలంలో 2 భాగాలు అయిపోయినాయి, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యంగా. ఈ దక్షిణ రాజ్యంలో ఉన్న రాజులే యూదా రాజులు. ఈ యూదా రాజుల కాలంలో చివరిలో జరిగిన భయంకరమైన విషయాలు నిన్నటి దినం మనం చెప్పుకున్నాం 36 చాప్టర్లో దినవృత్తాంతాల్లో. ఆ తర్వాత కొరేషుని దేవుడు రేపుకున్నాడు, కొరేషుతో మాట్లాడినాడు. ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి కొరేషు గురించి ఎక్కడ యెషయా గ్రంథంలో, నా దాసుని నేను రేపుకుంటాను అని. కాబట్టి దేవుడు ముందే యెషయా ద్వారా ప్రవచింపచేశాడు కొరేషు గురించి. ఆ విధంగా కొరేషు ద్వారా ప్రవచనం ప్రకారమే కొరేషుని దేవుడు రేపుకున్నాడు. నిజంగా ఆ దినాల్లో ఏం చెప్తారంటే ఎవరి భక్తి వాళ్ళు ఆచరించండి అని చెప్పేసి కొరేషు ఫ్రీగా వదిలేశాడు అని. కానీ యెరూషలేం దేవాలయం కూడా మీరు కట్టుకోపోండి అని చెప్తాడు. అప్పుడు ఎజ్రా వీళ్ళందరూ కలిసి దేవుని ప్రజల్ని ప్రోత్సహించి వారికి ఉన్నవన్నీ కూడా తీసుకొని వచ్చి, వారికి కలిగినవన్నీ తీసుకొని వచ్చి అందరు కలిసి దేవాలయాన్ని కట్టుకోవటం చాలా బాగుంటది. అందరు ఎంత సంతోషం. ఇన్ని రోజులు దేవాలయం లేకపోగా, ఆరాధించటానికి ఆరాధన స్థలం లేకపోగా నిజంగా బాధపడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ 70 years, నిజంగా 70 days అంటే అదే భరించలేరు. శ్రమకాలంలో ఒక్క దినమే శ్రమగా అనిపిస్తుంది, మన కష్టంగా అనిపిస్తుంది. 70 years ఎట్లా గడిపేశారో వాళ్ళ శ్రమలో తెలియదు. హ్యాపీగా జీవిస్తే సంవత్సరాలు కూడా మనకి లెక్కలోకి రావు. ఎట్లా గడిచిపోయినాయో అనిపిస్తుంది అంటా ఉంటాం. కానీ శ్రమలలో ఉంటే దిన గండం అన్నట్టుగా ఉంటది. ఆ విధంగా బబులోనులో ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా గడిపారు వాళ్ళు. యూదులు బబులోను బయలుదేరి వచ్చిన తర్వాత ఇది 2వసారి వచ్చినట్లుగాని మనం చెప్పవచ్చు ఎజ్రా గ్రంథంలో. అయితే రెండవసారి వచ్చినప్పుడు మొదటి అంత శ్రేష్టంగా లేకపోయినా బబులోనులో జీవించిన వాళ్ళు ఒక చిన్న గుంపుగా అయినారు. అయిపోయి కొంతమంది మాత్రమే తిరిగి రావాలి అని తీర్మానించుకున్నారు. బబులోను విడిచేసి వాళ్ళు బయలుదేరి వచ్చేసిన తర్వాత 2 సమూహాలుగా అయిపోయినారు. తర్వాత ఆ విధంగా ఎజ్రా గారు రాసినారు ఈ గ్రంథంలో. ఎజ్రా గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథం అనేది ఇది 15వ గ్రంథం అని మనకు తెలుసు. దీంట్లో 10 అధ్యాయాలు ఉన్నాయని కూడా తెలుసు. వచనాలు వచ్చేసి 280 వచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అయితే లేవు. దేవుని దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన వర్తమానాలు కూడా ఈ గ్రంథంలో రాయబడలేదు, కానీ వాగ్దానాలు కూడా లేవు. కానీ ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. దాదాపు ఒక 9 దాకా ఉన్నాయి. ఆజ్ఞలు ఉన్నాయి, ఒక 40 దాకా ఉన్నాయి.
మొదటి గుంపు వచ్చేసి జెరుబ్బాబెల్ నాయకత్వంలో దేవాలయాన్ని కట్టడానికి, రెండో గుంపు వచ్చి ఎజ్రా నాయకత్వంలో జనులని ఆత్మీయంగా వాళ్ళని తట్టటము, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, వాళ్ళని ప్రోత్సాహపరచటము. మీరు ఇట్లా చెయ్యొద్దు, మీరు అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నారు, అన్నిల వల్ల నడుస్తున్నారు అని హెచ్చరిక చేస్తూ ఎజ్రా గారు వాళ్ళని పురికొలిపి ప్రోత్సహించి ప్రభు దగ్గరికి తీసుకురావటానికి చాలా ప్రయాసపడినాడు అనమాట. తిరిగి వాళ్ళ మాతృదేశానికి అంటాం కదా మనం, మాతృదేశానికి వాళ్ళ స్వదేశానికి తిరిగి వచ్చేసినారు. ఈ రెండు సంఘటనల మధ్యలో మనకు 70 సంవత్సరాల కాలం అని బైబిల్ చెప్పబడింది. నిజంగా వీటన్నిటిలో చూస్తే ఈ యొక్క మధ్య విరామ కాలంలోకి వచ్చేలకి ఎస్తేరు పారసీక రాజ్యానికి రాణి అయిపోయింది. మూల గ్రంథం హెబ్రీ గ్రంథం మనకు చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. దాంట్లో విశ్వాసాల పట్టి అంతా కూడా ఉంటది, విశ్వాసం గురించి రాయబడింది. నిజంగా చాలా మంచి గ్రంథం అది చదువుతా ఉంటే చాలా బాగుంటది, వాగ్దానాలు కూడా ఉంటాయి దాంట్లో. ఎజ్రా నెహెమియా ఒక గ్రంథం అవుతుంది, అందులో కూడా విషయాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు ఎజ్రా నెహెమియా కూడా ఒకే గ్రంథంగా మనము చదవాలి అని చెప్పుకున్నాం కదా. అట్లా చదివితే కూడా ఇంకా బాగా మనకు అర్థమవుద్ది. ఎందుకంటే ఈ రెండు గ్రంథాలు ఒకే చరిత్ర రాయబడింది అనమాట. లాటిన్ ఒక పరిశుద్ధ గ్రంథంలో అయితే ఎజ్రా గ్రంథానికి మొదటి గ్రంథం అని, నెహెమియా గ్రంథానికి రెండో గ్రంథం అని పేర్లు ఇవ్వబడ్డాయి. మనం ఎట్లా దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి రెండు అట్లా ఎట్లా ఉన్నాయో లాటిన్ వాళ్ళకైతే ఈ విధంగా మొదటి గ్రంథం రెండో గ్రంథం అని ఉంది. మనకేంటంటే సపరేట్ గా ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసినారు రెండు గ్రంథాలని. నిజంగా ఎజ్రా గురించి చెప్పాలంటే నిజంగా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, ఈ గ్రంథంలో రాసింది ఎజ్రానే. నిజంగా యూదులు నమ్మకం కలిగించటము, కొన్ని భాగాలు అంటే వాళ్ళ యొక్క యూదుల ఉద్దేశాలు, వాళ్ళ నమ్మకాన్ని ఈ గ్రంథాల్లో కొన్ని భాగాల వరకు 7వ అధ్యాయము 28 నుంచి 9వ అధ్యాయం 15వ వచనం దాకా మనం వ్యక్తిగతంగా యూదులు ఏ విధంగా వారి పరిస్థితుల గురించి ఏ విధంగా ఉన్నాయో ఎజ్రా యొక్క సమక్షంలోనే ఇవన్నీ వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. గ్రంథం అంతట్లో కూడా యాజకత్వం మీద దృష్టి పెట్టినారు వాళ్ళు. అది మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో. ఎజ్రా వచ్చేసి అహరోను వంశంలో నుండి వచ్చాడు. అహరోను, ఎలియాజరు, ఫినెహాసు, సాదోకు వీళ్ళ పట్టి వస్తుంది అనమాట. అహరోను వంశంలో నుంచి వచ్చినాడు అనమాట. ఎలియాజరు అంటే మోషే కుమారుడు కాదు, అహరోను కుమారుడు ఎలియాజరే వస్తాడు. తర్వాత మోషే కుమారుడు ఎలియేజరు. మా తమ్ముడు చిన్నప్పుడు చెప్పేవాడు, అప్పుడు మాకు ఫారెన్ నుంచి ఒకరు వస్తే నీ పేరు ఏంటి అంటే ఎలియేజరు ఎవరు కుమారుడు అంటే వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఎవరు కుమారుడు అంటే నేను మోషే కుమారుడు అని చెప్పేవాడు, మా నాన్న పేరు కాకుండా, అంటే బైబిల్లో నుంచి అన్నట్టుగా. ఆ విధంగా అన్నమాట. వాడిని మేము ఎప్పుడు తమాషా పట్టిస్తూ ఉంటాం. ఇప్పుడైతే మా మనదలు కూడా బాగా తమాషా పట్టిస్తుంది, వాడిని ఎగతాళి చేస్తూ ఉంటుంది. అట్లా కొన్ని విషయాలు అనమాట. ఈ విధంగా సాదోకు అని కొనసాగే ఆ విధంగా మన వీళ్ళందరూ కూడా వచ్చినారనమాట. ఎజ్రా 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఆ భాగాల్లో చూస్తే ఎజ్రా మోషే ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు. మోషే ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన హృదయంలో భద్రపరుచుకున్నాడు. నిజంగా అంత గొప్ప పండితుడు అనమాట మోషే ధర్మశాస్త్రంలో. ఈయన శాస్త్రి అని కూడా ఈయన చెప్తారు కదా. మనకు పాటలు పాడే ఒక అన్న ఉన్నాడు కదా, ఎజ్రా శాస్త్రి గారు, చాలా చక్కగా పాటలు పాడతారు. నిజంగా అన్న చాలా మంచి పాటలు, అన్న పాటలు కొన్ని విన్నా నేను, 1, 2, 3 పాటలు, చాలా మంచి పాటలు. ఈ విధంగా ఎజ్రా శాస్త్రిగా పిలువబడినారు. తర్వాత నెహెమియాకు కూడా ఈయన సమకాలీకుడే. ఈయన 458లో యెరూషలేముకి తిరిగి వస్తాడు. అయితే క్రీస్తుకు పూర్వం 458 నుండి 444 మధ్య కాలంలో ఈ గ్రంథాన్ని రాసి ఉండొచ్చు అని అభిప్రాయం అన్నమాట. తర్వాత ఎజ్రా, నెహెమియా వాళ్ళు జీవించిన కాలంలోని ఎవరెవరు ఉన్నారు అనేది చరిత్రలో కూడా మనం వెళ్తే, ఎవరన్నా ఒకవేళ వింటే, అన్యులుగా ఉన్నవారు వింటే వాళ్ళకు కూడా కొంత అంటే బైబిల్ నిజము అనేది నమ్మకం కలుగుతుంది. కాబట్టి మన చరిత్ర విషయాలు కూడా అన్ని విషయాలు తీసుకోవాలి. అన్ని గ్రంథాల్లో నుంచి మనము ధ్యానించుకుంటే కూడా మంచిది. అన్ని వేదాల్లో నుంచి కూడా మనం ప్రభు గురించిన విషయాలు తెలుసుకోవటం కూడా మంచిది. ఆ కాలంలో గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు. క్రీస్తు పూర్వం 560, 480లో భారతదేశంలో. తర్వాత చైనాలో ఏమో అంటే ఎజ్రా కాలంలో, చైనాలో ఏమో
ఎవరున్నారంటే కన్ఫ్యూషియస్ అనే ఆయన ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఈయన మంచి క్రీస్తుపురం 551 నుంచి 479 వరకు చైనాలో ఉన్నాడు. సోక్రటీస్ మన విషయం తెలిసింది కదా, ఈయన మంచి తత్వవేత్త. ఈయన క్రీస్తుపురం 470 నుంచి 399 ఈ విధంగా వీళ్ళు ఉన్నారు ఆ కాలంలో. ఈ విధంగా గ్రీకులు కూడా జీవించి ఉన్నారనమాట. వీళ్ళ కాలంలోనే జీవించవచ్చని మనము చారిత్రకంగా మనం చూస్తే గమనించుకోవచ్చు. ఎజ్రా గ్రంథం రాసినటువంటి కాలంలో పార్సిక్ రాజు కొరేషు క్రీస్తుపురం 539లో బబులోను జయించాడు. బబులోను జయించాడు. దేవుని సహాయం లేకుండా మనము దేనిని జయించలేం, కానీ దేవుని సహాయంతో కొరేషు నిజంగా జయించాడు. బబులోను మహాపట్టణం అనుంది. నిజంగా బబులోను క్రూరమైన రాజులు పరిపాలించారు. నెబుకద్నెజర్ అయితేనేమి, ఇంకా మిగతా రాజులైతేనేమి, ఎంత క్రూయల్టీ అంటే వాళ్ళల్లో అంత క్రూయల్. అది దేవుని బిడ్డలు, ఇశ్రాయేల్ ప్రజలు హింసించిన వాళ్ళు. అటువంటి బబులోను జయించడానికి దేవుడు కొరేషుని రేపుకున్నాడు. ఆ విధంగా కొరేషు జయించాడు ఆ రాజ్యాన్ని. 539లో బబులోని జయించినాడు బబులోని దేశాన్ని. ఒక్కొక్క దేశస్తులు వచ్చి ప్రతి వాళ్ళకి వాళ్ళ నమ్మకాల ఆరాధనలు కొనసాగించుకోవడానికి స్వాతంత్రం ఇవ్వాలా అని ఆరాధనలు కొనసాగించుకొని స్వాతంత్రం ఇచ్చాడు అని మనం చరిత్రలో ఆ విధంగా రాయబడింది. ఏదేమైనప్పటికీ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అని మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా. దేవుని అక్కరను బట్టి, పారసీకుల యొక్క పద్ధతిని బట్టి వాళ్ళు ఆ విధంగా క్రీస్తుకు పూర్వం 538లో కొరేషు రాజు యెరూషలేము దేవాలయం కట్టడానికి ఆజ్ఞ ఇచ్చేసినాడు. కట్టుకోపోండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. కాబట్టి వెంటనే ఏం చేసినారంటే దేవుని అందులో ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, దేవుని విషయంలో ఎవరైతే త్యాగ హృదయం కలిగి ఉన్నారో వాళ్ళు ఒక గుంపు యూదులు ఏం చేసినారంటే జెరుబ్బాబెలు నాయకత్వంలో యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి అక్కడి నుంచి బయలుదేరతారు. తర్వాత క్రీస్తుపూర్వం 536లో వచ్చి దేవాలయానికి పునాది వేసి ప్రారంభిస్తారనమాట. తర్వాత క్రీస్తుపూర్వం 586లో యెరూషలేము నాశనం చేయబడింది. తర్వాత వచ్చేసి కేవలం ఒక 50 సంవత్సరాలు మాత్రమే చరనివాసం కొనసాగించారు అని చరిత్రలో ఉంది. కానీ మనకు బైబిల్ని నమ్మాలి, మనకు 70 సంవత్సరాలు అని బైబిల్లో ఉంది. చరిత్రలో ఉన్న దాని విషయాలు ఏంటంటే బైబిల్లో ఉన్నవి తీసుకొని చరిత్రలో రాస్తారు చెప్పాలంటే. ఎందుకంటే బైబిల్ ముందు పుట్టింది, బైబిల్ తర్వాత అన్ని వచ్చాయి. సృష్టికర్త సృష్టి ముందు వచ్చింది, ఆ తర్వాతే సృష్టిని పూజించడం ఆరంభమైంది. కాబట్టి బైబిల్లోని చాలా విషయాలు శాస్త్రవేత్తలు తీసుకున్నారు. బైబిల్లో నుంచే సైన్స్ వచ్చింది, బైబిల్లో నుంచే జువాలజీ, ఇంకా అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఈ విధంగా సొలొమోను ద్వారా చాలా వచ్చినాయి. ఈ విధంగా చూస్తాంటే ఈనాడు ఎంతమంది కవితలు రాస్తారంటే పరమగీతాన్ని చూస్తే కవులు కవితలు రాస్తారు కదా, ఆ విధంగా సంఘానికి క్రీస్తుకు పోలుస్తూ రాశాడు సొలొమోను మహారాజు. గొప్ప కవి ఆయన. ఆ విధంగా రాసినాడు క్రీస్తుకు పోలుస్తూ. అది అన్యులు అర్థం కాక అది బూతుగా అనుకుంటారు. ఎందుకంటే సంఘం అంటే ఒక్కరు కాదు, స్త్రీ కాదు, స్త్రీ పురుషులు కలిసిందే సంఘం. సమాజం అంటే ఒకే ఆడవాళ్ళు ఉంటారా, ఇద్దరు కలిసింది సంఘం. అందుకు సంఘాన్ని దేవుడు భార్యగా పోలుస్తూ, స్త్రీ పురుషులు కలిసిన సంఘాన్ని భార్యతో పోలుస్తూ క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. నిజంగా క్రీస్తు భర్తగా ఉన్నాడు అనమాట. సంఘములు అందరూ కలిసి ఆ విధంగా రాయబడతాయి అన్నమాట. ఆ విధంగా తీసుకుంటా ఉంటారు అందరూ కూడా. కాబట్టి జనులు మొదటిసారి బబులోనుకు బానిసలుగా తీసుకుని పోబడింది ఎప్పుడంటే క్రీస్తుపురం 605 నుండి అని లెక్కించబడింది అనమాట. దేవాలయం పనేమో క్రీస్తుపురం 534లో ఆటంకపరచబడిన తర్వాత 500 క్రీస్తుపురం 520లో మరలా ప్రారంభించబడింది. క్రీస్తుపురం 516లో పని ముగించబడింది. యూదా ప్రజలు చెరపట్టుకొని వెళ్ళిపోయింది. ఫస్ట్లో క్రీస్తుపురం 605లో, రెండవసారి క్రీస్తుపురం 597లో, మూడవసారి క్రీస్తుపురం 586లో ఈ విధంగా జరిగింది.
యూదా ప్రజల చెరలోనికి వెళ్ళడం మనం చూస్తామన్నమాట. ఎజ్రా గ్రంథంలో చూస్తే యేసు ప్రభు వారి ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తాయి. దావీదు సంతానం కాపాడబడుతుంది, దావీదు సంతానం నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం యొక్క నెరవేర్పు కూడా మనం ఎజ్రా గ్రంథంలో చూస్తాం. జెరుబ్బాబేలు కూడా మెస్సియా యొక్క పితరులలో ఒకడుగా ఉంటాడు అన్నమాట. జెరుబ్బాబేలు పితరులలో ఒకడు, కానీ దేవునికి విరుద్ధంగా అతడు కూడా ఒక టైంలో దేవుని పని అతను కూడా చేసినాడు. అందుకే కదా పాట కూడా ఉంటుంది, జెరుబ్బాబేలు ఎదుటను సమభూమి అయిపోతావు అని. జెరుబ్బాబేలు దేవుడు బలంగా నిలబెట్టుకున్నాడు. ఇంకా అతను యెహోయాకీను రాజు యొక్క మనమడు అని మనం చెప్పుకున్నాం నిన్నటి దినంలో కొన్ని విషయాలు. ఈ విధంగా వాళ్ళ పితరులందరినీ చూస్తే ఆ విధంగా వాళ్ళ చరిత్ర ఉంటుంది. మనం క్షుణ్ణంగా అందుకే బైబిల్ ఆరంభం నుంచి చివరి వరకు వరుస క్రమంలో మనం చెప్పుకున్నట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఒకదానికి ఒకటి లింకుగా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మనం చూస్తూనే వస్తున్నాం. నిజంగా చూస్తే మనము యూదులు వాగ్దాన దేశానికి తిరిగి రావటము అనేది మనకు అర్థమైంది. ఇంకా లింకప్గా మొదటి దినవృత్తాంతాలు 3:17-19 చూస్తే మత్తయి సువార్త 1:12-13 అయితే మనకు అసలు హ్యాపీ క్రిస్మస్ అన్నట్టుగా అనేక విషయాలు మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభు పుట్టుకను అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మా కొరకు పుట్టాడు, మా కొరకే జన్మించాడు భూమి మీద, మా కొరకే పేదనలను రూపం ధరించి భూమిని చరిమించి మా కొరకు ప్రాణమీయటానికి భూమి మీదకి వచ్చాడు అని జ్ఞాపకం చేసుకునేదే క్రిస్మస్. ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆయన శిలువ మరణాన్ని, ఎందుకు ప్రభు భూమి మీదకి వచ్చాడు అది ధ్యానించాలి. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన భూమి మీద పడిన బాధలేంటి, అందరి కోసం ప్రపంచం అంతటి కోసం ఏ విధంగా ఆయన శ్రమలు పొందాడు అనేది ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు పుట్టినందుకు ప్రభుని స్తుతిస్తూ మనం సంతోషంగా దేవుని ఇంటికి వెళ్తాం కదా, అదనమాట. వాళ్ళు తిరిగి వచ్చి జీవించిన సంవత్సరంలో మెస్సియాను కూర్చున్న వాగ్దానాలు నెరవేరబోతా ఉన్నాయి అనే విషయాలు నేను యెరూషలేము, బెత్లెహేము, సియోను ఇవన్నీ కూడా వచ్చినప్పుడు దానికి ఈ మెస్సియా గురించిన ప్రవచనాలుగా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం క్లారిటీగా మనం చూడాలంటే మొట్టమొదట నెబుకద్నెజరు వచ్చాడు, మొట్టమొదటిసారి పడగొట్టేశాడు. నెబుకద్నెజరు పడగొట్టిన దాన్ని కోరేషు ఫ్రీడమ్ ఇవ్వటం ద్వారా ఎజ్రా నెహెమ్యాలు అందరినీ కలుపుకొని ప్రజలని ప్రోత్సహించి దేవాలయాన్ని కడతారు, పడగొట్టిన దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా. తర్వాత రెండోసారి వచ్చేసి రోమియులు పడగొడతారు. హేరోదు యూదుల్ని మంచి చేసుకోవాలనుకొని హేరోదు తిరిగి ఆ పడిపోయిన దేవాలయాన్ని అట్లా బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పడగొట్టేస్తారు. పడగొట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరంటే తిరిగి మళ్ళీ కట్టడం జరుగుద్ది. ఇది హేరోదు కట్టిందేమో 70 AD అనమాట. తర్వాత కోరేష్ కట్టించినప్పుడు పడగొట్టిందేమో టైటస్ అనమాట, టైటస్ చక్రవర్తి. ఈ టైటస్ గురించి మనం భయంకరంగా వింటాం, చాలా భయంకరమైన విషయాలు అనమాట ఆయన జరిగిస్తాడు. ఈ విధంగా అందరు ఒకరికొకరు పడగొడుతూ నెబుకద్నెజరు పడకుండా ఎజ్రా నెహెమ్యాలు కడితే తర్వాత దాన్ని బాగు చేయడానికి హేరోదును ఉపయోగించుకున్నాడు దేవుడు. ఆ తర్వాత లాస్ట్ లో హేరోదు వస్తాడు. యేసు ప్రభు కాలంలో కోరేషు తర్వాత హేరోదు వస్తాడు. ఎందుకంటే హేరోదు అనగానే నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, హేరోజు ఉంది యేసు ప్రభు కాలంలో. కాబట్టి యూదులు మంచి చేసుకోవటానికి థర్డ్ టైం కడతాడు అనమాట. కోరేషు పడగొట్టించింది మాత్రము ఎజ్రా నెహెమ్యాలు కడతారు. నెబుకద్నెజరు పడగొట్టింది ఎజ్రా నెహెమ్యాలు కడతారు కోరేషు ద్వారా. తర్వాత రోమన్ ఎంపరర్ వస్తాడు, దాన్ని పడగొడతాడు. యూదులు చాలా మందిని చంపేసి పడగొట్టేసిన తర్వాత తిరిగి హేరోదు దాన్ని బాగు చేస్తాడు. ఈ విధంగా ఏదేమైనప్పటికీ దేవుని ఇంటికి అంత ప్రాముఖ్యత ఇస్తారు యూదులు. ఈ దేవుని ఇంటికి ప్రాముఖ్యత ఇస్తారు, బలులకి ప్రాముఖ్యత ఇస్తారు, ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ క్రీస్తును ప్రభువుగా వాళ్ళు అంగీకరించకపోవటం అనేది బాధాకరం. క్రీస్తు సిలువ వేయబడిన యేసు తిరిగి లేచాడు అని నమ్మకపోవటమే బాధాకరం. ఎందుకంటే ఒకవైపు నుంచే మనం పాటించకూడదు కదా. ధర్మశాస్త్రము కొట్టివేయటానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు, కానీ ధర్మశాస్త్రము కొట్టివేయబడింది ఏంటంటే దేవుడు కృపనివ్వటానికి భూమి మీదకి వచ్చాడు, కానీ ఆజ్ఞలు మాత్రం దేవుడు కొట్టివేయడు. ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా మనం ఇప్పటికి కూడా పాటించాల్సిందే.
ఆజ్ఞలు నెరవేర్చటానికి, ఆయన మన మీద ఉన్న శాపాన్ని వేసుకోవటానికి ఏమేమిటి ధర్మశాస్త్రంలో శాపాలు ఉన్నాయో, ఏ తప్పు చేస్తే ఆ తప్పుకి, వ్యభిచారం చేస్తే వాళ్ళతో కొట్టబడాలి అని ప్రతి ఒక్క పాపానికి పనిష్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చినాడు ప్రభు. తన మీద వేసుకున్నాడు ఆ శాపం. మనం పాపం మూలంగా రావాల్సిన శాపం మరణం ఆ ప్రభు వేసుకొని, నేను ఒక్కసారిగా మరణిస్తా, ఇక బలులు ఈ అర్పణలు మీకు వద్దు, ఈ బలులు అర్పణల గురించి కూడా విడుదల ఇచ్చినాడు దేవుడు. చాలా మంది పేదలు ఆ దినాల్లో ఏమీ లేక చిన్న గోపిల్లని తీసుకుపోయి బలి అర్పించేవారు. ఎందుకంటే కంపల్సరీ బలి అర్పించాలి, దేవునికి బలి అర్పించాలి కదా, పాప ప్రాయశ్చిత్తార్థం. ఇవన్నీ వద్దని చెప్పి ప్రభు ఒక్కసారిగా వచ్చి పాప ప్రాయశ్చిత్తార్థ బలి కోసము, పాపుల రక్షణ కోసము మన మీద ఉన్న శాపాన్ని తీసివేసి ప్రభు మీద వేసుకున్నాడు. అని కదా, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు ఉంది. ఆ విధంగా అందుకే మ్రాను మీద మాత్రమే వేలాడదీశారు ప్రవచనాలు నెరవేరటానికి. అంటే మన మీద ఉన్న శాపము ప్రభు మీద వేయబడింది అని ప్రవచనాన్ని నెరవేరింది. మన మీద శాపం అంతా తండ్రి పైన, ఈ తండ్రి కుమారుడి పైన వేశాడు. ఎంత శ్రమలు పొందాడు. 33.5 సంవత్సరం తన జీవితంలో నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించి ఇలా జీవించండి అని చూపించి వెళ్ళారు. చనిపోయి తిరిగి లేచి, మీ బలులొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు అర్పణొద్దు, మీరు రక్తము చిందించొద్దు అని చెప్పేసి, నేను ఒకేసారి రక్తం చిందిస్తాను అని చెప్పి ఒక్కసారిగా సిలువలో బలి మన కోసం రక్తం కార్చి, ప్రభువా నీ రక్తంతో నా పాపాలు కడుగు, నా హృదయంలోకి రా అనే ప్రార్థన ద్వారా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అయితే ఆ రక్షణ కొనసాగించాలంటే ఆది కాండం నుంచి చివరి దాకా ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఏ వాగ్దానం ఉన్నా మనము ఏ ఆజ్ఞ ఉన్నా ప్రతి ఒక్క ఆజ్ఞకు మనం లోబడాల్సిందే. ఆజ్ఞలు మనకిచ్చాడు దేవుడు, శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. శాపం ఆయన మీద వేసుకొని, ఇంకా మీరు ఇట్లా శాపగ్రస్తులు కాకుండా ఈ ఆజ్ఞలు పాటించండి అని దేవుడు ఇచ్చినాడు. ఈ విధంగా దేవుడు ఎంతో జ్ఞానంతో పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథాలు వ్రాయించినాడు అన్నమాట. నిజంగా మనం చూస్తే ఇది 3 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి గ్రంథంలో ఈ గ్రంథము ముఖ్యంగా దేవాలయం గురించి అని చెప్పాము. రెండవది ఏంటంటే ఆత్మీయంగా, సామాజికంగా ఏ పద్ధతులు నేర్పిస్తా వచ్చినాడు ఎజ్రా గారు. వాళ్ళ పరిస్థితిని బాగు చేయాలి అనే ఒక ఉద్దేశంతో, మీరు ఇట్లా ఉండొద్దు, ఇట్లా జీవించొద్దు, ఇట్లా జీవిస్తే ఇట్లా ఉంటది, ఇట్లా జీవించొద్దు, పశ్చాత్తాపడాలని పశ్చాత్తాపరాధం తను కూడా చేసినాడు. పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలని నేర్పిస్తూ వచ్చినాడు. ఈ గ్రంథంలో ముఖ్యమైన వచనాలు చూస్తే మనం 1వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాము ఒకసారి. పారసీక దేశపు రాజును మొదటి నుంచి కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చటానికి యెహోవా పారసీకపు రాజును కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటింపు వేయించి వ్రాత మూలముగా ఈ విధంగా ప్రకటన చేయించాడు. రాతేసి ముద్రేసి, ఈ విధంగా రాజు ముద్ర అంటే ఇంక తిరుగులేదు కదా, ఆ విధంగా ప్రకటన చేయించినాడు. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడని యెహోవా లోకమందున సకల జనములను నావశమున చేసి యూదా దేశమందున యెరూషలేము తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చినాడు. నిజంగా వాళ్ళు ఆకాశమందున్న దేవుడు అని యెహోవా దేవుని పిలవటము గొప్పది. అదే సాతాను కాపీగా కొట్టేసి ఆకాశదేవి, అర్తిమాదేవి మా దేవి అని కూడా మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం పౌలు కాలంలో. కానీ ఆకాశమందున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన బలి కోరడు, ఆయన్ని బలులు కోరడు, మన నుంచి ఏమి కోరడు, ఒక్క హృదయం తప్ప. అది నిజమైన దేవుని యొక్క లక్షణం, సృష్టికర్త యొక్క లక్షణాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి యెహోవా లోకమందున్న సకల జనాల్ని నా వశంలో చేసినాడు. యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. కావున మీరు ఎవరు ఆయన జనులు ఉంటారో వాళ్ళందరూ యూదా దేశంలో యెరూషలేముకి వెళ్ళిపోండి, యెరూషలేములో దేవుని మందిరాన్ని అనగా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా మందిరాన్ని మీరు కట్టాలి అని చెప్పేసి కోరేషు పర్మిషన్ ఇచ్చి ఆజ్ఞ జారీ చేసి ప్రకటన చేపిస్తారనమాట. వారి దేవుడు వారికి తోడైండును గాక అని కూడా అంటున్నాడు. నిజం కోరేషు దేవుని అంతగా నమ్మాడు, దేవుడు తోడైంటాడు అని గ్రహించాడు. కోరేషు రాజు అయిండు కూడా దేవుని ఘనపరిచాడు. తర్వాత 4వ వచనం చూస్తే, మరి స్వేచ్ఛార్పణ కాక ఆయా స్థలాల్లో వాళ్ళ యొద్ద నివసించే వారికి వెండి బంగారు వస్తువులు వాళ్ళకి కలిగిన అన్ని కూడా
వెండి బంగారం వస్తువులు పశువులు అవన్నీ ఇచ్చి మీరు సహాయం చేయండి. మీరు దేవుని మందిరాన్ని, ఆ దినాల దేవాలయం చాలా ప్రాముఖ్యమైనది, ఇప్పుడు కూడా ప్రాముఖ్యమైనదే. వాళ్ళు యూదులు ఇప్పటికీ కూడా అదే ఆచరిస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళు బలి ఎందుకు అర్పించట్లేదు అంటే, మాకు బలి అర్పించడానికి దేవాలయం లేదు అని. బలి వద్దురా నాయన, నేను బలిగా అయిపోయాను అంటే వాళ్ళు నమ్మరు, ఇంకా బలి అర్పిస్తారు. ఎందుకంటే యూదా వంశంలో ఉండి యేసు ప్రభు పుడితే యూదులే ద్వేషం చేశారు కదా, తన ఇంటి వారే తనను ద్వేషించేశారు. అట్లా ఉందన్నమాట. వెండి బంగారాలు వస్తువులు పశువులు అన్ని కూడా సహాయం చేయాలని చెప్తారన్నమాట. అప్పుడు యూదా పెద్దలు, బెన్యామీనుల పెద్దలు, యాజకులు, లేవీయులు అందరూ ఎవరెవరి మనస్సు దేవుడు ప్రేరేపిస్తాడో వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండే యెహోవా మందిరాన్ని కట్టడానికి ప్రయాణమైపోతారన్నమాట. ఆ బబులోన్ నుంచి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా అర్పించడం కాకుండా వెండి ఉపకరణాలు, వస్తువులు, అన్ని పశువులు, ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేసినారు. తర్వాత నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి దేవతల యొక్క గుడి యందు ఉంచిన యెహోవా మందిరపు ఉపకరణాలు దేవతల గుడిలో పెట్టాడు కదా నెబుకద్నెజరు. మందిరంలో ఉన్న బంగారం, వెండి, ప్రశస్తమైన వస్తువులన్నీ తీసుకుపోయి ఆ దేవాలయంలో పెడితే తిరిగి వాటన్నిటినీ కొరేషు రాజు తిరిగి ఇచ్చాడు. మీరు కట్టుకోపోండి, మీ దేవాలయంలో ఇవి మళ్ళీ తిరిగి కట్టండి అని చెప్పి పంపించాడు. రాజైన కొరేషు వాటన్నిటిని బయటికి తీసుకొని రప్పించినాడు. తర్వాత పారసీక రాజు ఏం చేస్తాడు, కొరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటకు తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారు పల్లెములు, 1000 వెండి పల్లెములు, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలు, 400 వెండిలతో. ఇంక ఇవన్నీ కూడా ఈ లిస్ట్ అంతా చదవండి. బంగారు, వెండి అన్ని లెక్కలతో సహా ఒక వ్యక్తిని నిర్ణయించారు, షష్బజ్జరు. నిజంగా ఈ దినాల్లో కూడా మనము ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నిర్ణయిస్తాం కదా. నిజంగా చెరలోంచి విడిపించబడిన వాళ్ళతో కలిసి వీటన్నిటిని యెరూషలేముకి తీసుకొని వస్తారు. ఆ విధంగా ఒక క్రమములో యాజకులు చేసిన పని యాజకులు, లేవీలు చేసిన పని లేవీయులు, మందిరం కట్టవలసిన వాళ్ళు మందిరం కట్టడం, డబ్బులు చూసుకోవాల్సిన వాళ్ళు డబ్బులు చూసుకోవటం, ఈ విధంగా మన మందిరాల్లో కూడా ఉంటారు కదా సేవకులుగా ఉన్నవారు వాక్యం చెప్పటం, ప్రార్థనలు చేయటం, ఏదైనా వాక్యములో ఉన్న ఏదైనా విషయాలు ఉంటే, ఏదైనా బయలుపరుపు ఉంటే తెలియచేయటం, ఈ విధంగా సేవకుల పని. ఈ విధంగా సంఘ పెద్దలు అంటే సంఘాన్ని చూసుకుంటారు, సంఘ అక్కరలు, సంఘ కట్టడాలు ఇవన్నీ చూసుకుంటారు. బాధ్యత కలిగిన వాళ్ళంటే బాధ్యతలు ఏమైనా ఉంటే పెద్దలుగా వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. నిజం చెప్పాలంటే బాధ్యత కలిగిన వారు చేయాల్సింది ఏంటంటే ఎవరెవరు మందిరానికి వస్తున్నారో, ఎవరెవరు రావట్లేదు గమనించుకోవటం కూడా వారి పని అన్నమాట. పెద్దలతో పాటుగా సేవకులది ఒక్కడే బాధ్యత కాదు. చాలా మంది ఏంటంటే సేవకులు వచ్చి విజిటింగ్ చేస్తారు అంటారు. అది అంటే విజిటింగ్ చేస్తే ఏంటంటే పెద్దలు సేవకులు కలిసి వెళ్తే అది చాలా ఆశీర్వాదం, లేదా భార్యాభర్తలుగా సేవకులు వెళ్తే అది చాలా దీవెన. ఆ విధంగా కాకుండా క్రమం లేకుండా వెళ్తే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు యూట్యూబ్లో నేను చాలా చూశాను అనమాట. ఆ విధంగా ఉండకూడదు. సేవకులు ఇష్టానుసారంగా సేవ చేస్తే దేవుడు ఒప్పుకోడు. దైవ సేవకుల్ని సహితము ఇష్టానుసారంగా ఫులిపెట్టి మీకు మాట్లాడితే దేవుడు అస్సలే ఒప్పుకోడు. కింద కూర్చుంది వాళ్ళు, పైన నిలబడింది నేను అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారంటే నోరంతా పడేసుకొని ఇక ఇష్టం వచ్చినట్టు, అంటే వయసు తారతమ్యం ఏమీ లేకుండా కూర్చున్నప్పటి నుంచి ఎందుకు మందిరానికి వచ్చామా తలనొప్పి అన్నట్టుగా బోధలు చేస్తుంటారు చాలా మంది. అందరూ కాదు, చాలా మంది, కొంతమంది. ఆ విధంగా ఉండకూడదు. దేవుని ఇంటికి వస్తే నెమ్మది కోసం, నేను దేవుని ఇంటికి వెళ్తే నాకు నెమ్మది ఉంటుంది, నేను దేవుని ఇంటికి వెళ్తే నాకు సమాధానం, నేను దేవుని ఇంటికి వెళ్తే నాకు సంతోషం, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, దేవుడు నాకు వాగ్దానాలు ఇస్తాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తాడు, దేవుడు నన్ను సరిచేసుకుని నేను దేవుని బలలో చేయేస్తాను, నా జీవితం ఆశీర్వాదకరంగా మార్చుకుంటాను. ఇట్లా అనుకుంటూ పోయి మందిరంలో కూర్చుంటే ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తే ఆ లెక్క వారు అప్పచెప్పాలి దేవుని దగ్గర. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాక్యం చెప్పటము అది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ హెచ్చరించమనే హెచ్చరికలు అవి హృదయంలో ఫలింపునిస్తాయి. స్వంతగా చెప్పేవి ఇతరులు నొప్పిస్తాయి. ఒకవేళ కొంతమంది నొచ్చుకుంటే, అంటే ఎక్కువ శాతం సరి చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎవరు వాక్యం చెప్పినా సరి చేసుకోవాలని ఇష్టపడతారు.
లేదు నేను బాగున్నాను అనుకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. ఎవరు వాక్యం చెప్పినా వాళ్ళకి ఎక్కదనమాట. ఈ విధంగా వీళ్ళు కూడా ఒక క్రమ పద్ధతిలో కోరేషు కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పగించినాడు. ఇది మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు అనమాట. ఇదే విధంగా మనం కూడా ఈ గ్రంథాల్లో బైబిల్ మనకి ఇచ్చిందే దేవుడు క్రమం నేర్పించడానికి, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవటానికి. ఈ విధంగా క్రమంగా ఉండండి. ఆ దినాలు ఆ విధంగా చేసినారు. ఇంకా ఇక్కడ పండుగలు కూడా ఉంటాయి. ఏం పండుగలు? పస్కా పండుగ, పస్కా బలి. యేసు ప్రభు వారు మన కోసం ఏ విధంగా బలయ్యాడో నేను చెప్దాం అనుకుంటున్నాను. పస్కా వివరణ నాకు సందర్భం అట్లా ఈసారి దేవుని చిత్తం అయితే ఒకవేళ దేవుడు నాకు ఆ చాప్టర్ దేవుని దేశంలో ఇస్తే పస్కా బలి ఎందుకు చేస్తారు? అసలు యూదులు ఇప్పటికీ చేస్తున్నారు. పస్కా బలికి దేవుడి సిలువలో బలి అయిన దానికి కరెక్ట్గా పోలికగా ఉంటుంది అనమాట. అది ఆ విధంగా ఆ బలి గురించి కూడా ఇక్కడ ఎజ్రా గ్రంథంలో వ్రాయబడిందంట. ఈ ఎజ్రా దేవుని వాక్యాన్ని బాగా చెప్తాడు, వ్రాయబడింది. కీర్తనలు కూడా కీర్తనలు కూడా ఒక క్రమంలో కూర్చుని వాడు అనమాట. ఎజ్రా చాలా జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఎజ్రాకి. వాక్యాన్ని బాగా ధ్యానించేవాడు, ఇతరులని ఉజ్జీవింపచేసేవాడు, ఇతరులని ఎంకరేజ్ చేసేవాడు. ఆ విధంగా ఉండాలి. మనం కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలా, ఒకరినొకరిని బలపరుచుకోవాలా, ఒకరినొకరిని ఆదరించుకోవాలా. మనకు అవసరమైతేనే పలకరించటం కాదు, మనకు అవసరం లేకున్నా పలకరించాలి. ఒకసారి నేను ఎడార్లో సెలయేరులో చదివాను. ఒక ముసలాతనంట ఇంటింటికి వెళ్ళి ఆయిల్ డబ్బా పట్టుకొని డోర్లు కిరికిరమనే డోర్లన్నిటికీ ఆయిల్ వేసి వెళ్తున్నాడంట. ఎందుకు నీకు ఇంత శ్రమ అంటే, అది నా బాధ్యత, అది నా పని అది అన్నాడంట. ఎవరైనా వాళ్ళు వచ్చి పిలిచారంటే పిలవలేదు. ఎవరు పిలవరు, ఎవరు మనల్ని ఆహ్వానించరు. నిజంగా మనం ఆ విధంగా ఉంటే దేవుడు మనకు కూడా అదే సహాయము పంపుతాడు. కాబట్టి మనము ఆ విధంగా మనము ఉండగలగాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. ప్రభువా నేను ఇతరులకు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాను ప్రార్థన చేస్తే మనకిచ్చే ఆశీర్వాదాలు దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. ప్రభు నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన కంటే ప్రభా నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు అంటే మనం ఆటోమేటిక్గా మనల్ని కూడా ప్రభు ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా మనల్ని దేవుడు ఉంచుతాడు అనమాట. ఆ తర్వాత రాసిన గ్రంథాలు ఏంటంటే 3 గ్రంథాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. తర్వాత ప్రవచన గ్రంథాలు అయితే మాత్రం అవి కూడా ఒక 3, హగ్గై, జకరియా, మలాకి. ఈ విధంగా ఎజ్రా మాత్రం యాజకుడు, నెహెమ్యా మాత్రం యాజకుడు కాదు. నెహెమ్యా ఏం చేసేది తెలుసు కదా, రాజుకు గిన్నె అందించేవాడు. ఎంత నమ్మకస్తులను ఎంత త్యాగపూరితులను కూడా ఆ గిన్నె అందించే వాళ్ళు ఉంచుతారు. ఎందుకంటే నమ్మకంగా రాజు అసలు ఈ గిన్నెలో ద్రాక్షారసం పోసేవాళ్ళు ఎలాంటి వారు, ఏమైనా విషం ఇచ్చారా, రాజులు కదా, వాళ్ళకి ఏమైనా హాని జరుగుతుందా అని గమనించి మొదట వాళ్ళు తాగిన తర్వాతే రాజులు కూడా తాగుతారు. ఆ విధంగా ఉంటది అనమాట. మొదట అంటే ప్రాణ త్యాగం చేసి రాజు దగ్గర ఉండాలి. ఆ విధంగా నెహెమ్యా ఆ విధంగా నమ్మకస్తుడు కాబట్టి రాజుగారు ఆ విధంగా పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ నెహెమ్యా, ఎజ్రా కలిసి పని చేయటం మనం చూస్తామన్నమాట. యెరూషలేము గుమ్మాలని బాగు చేస్తారు వీళ్ళు. తర్వాత ఎజ్రా, హగ్గై, జకరియా కూడా కలిసి పని చేస్తారు. దేవాలయ నిర్మాణంలో ప్రజల్ని ప్రోత్సహిస్తారు. హగ్గై అయితే చాలా అంటే ఆడంబరంతో కూడిన జీవితం అతను ఇష్టపడడు, చాలా తగ్గింపుతో జీవించేవాడు హగ్గై గారు. నిజంగా జకరియా మాత్రం ఆయన దర్శనాలు చూస్తాడు, పరలోకపు దర్శనాలు. జకరియా ఏమో తల, మెదడు, మనసు అంతా పైన ఆకాశం అందున్న దేవుని దగ్గర ఉంటే హగ్గై మాత్రం కింద ఉండి అన్ని నిరాడంబరంగా చక్కగా జీవిస్తూ ప్రభువు కొరకై ఉపయోగపడుతూ ప్రజల కొరకై. దేవుడు మనల్ని ఏ స్థాయిలో పెడితే ఆ స్థాయిలో ఉండటానికి మనం ఇష్టపడాలి. జకరియా ఆకాశంలో పోయి ప్రభు విషయాలు చూడాలా అంటే నేను చూడకూడదా అని ఎప్పుడు కూడా అనుకోలేదన్నమాట. ఎవరు పోటీ పడలేదు. హగ్గై ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళే చెయ్యాలి, లేకుంటే కుక్క చేసిన పని గాడిద చేసినట్లుగా ఉంటుంది. ఆ స్టోరీ మనకు తెలుసు, వివరణ అవసరం లేదు. రోజు కుక్క బాగా నిద్రపోతుందంట, దొంగలు వచ్చారంట, కుక్కని గాడిదని ఒకతను చాక్కుంటున్నాడంట. దొంగలు వచ్చినారు, ఇదేం నిద్రపోతుంది, గాడిదకి మెలకు వచ్చేసింది. అరే దొంగలు వస్తున్నాడు, అయ్యో నా యజమానుడు అన్ని తీసుకుపోతారేమో, ఇది లేస్తే బాగుండు, కుక్కలు వేసి అరిస్తే బాగుండు అనుకుంటుంటే అది ఎంత లేదంట. లేకపోయలేక యజమాని మీద ఉన్న ప్రేమతోటి గాడిద గాండ్రు నరిసిందంట. అప్పుడు యజమాని లేచే నేను ఎంత అలిసిపోయి నిద్రపోతున్నా, నిద్ర ఎందుకు పాడు చేసినామని దాన్ని అడి మీరు దాకా బాగా కొట్టి వెళ్ళిపోయినాడంట. అదరిస్తే ఏమర్థమవుతుంది? కుక్కరిస్తే దొంగ వచ్చినాడంటాను గుర్తు. గాడిద బరువులు మోయటానికి ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేయటానికి జంతువుల్ని నిర్ణయించుకుంటే
ఆక్సెస్ వచ్చేసి పొలం దున్నటానికి, బఫెలోస్ వచ్చి మిల్క్ ఇవ్వటానికి, కౌస్ మిల్క్ ఇవ్వటానికి. అంటే ఒక్కొక్క దాన్ని పశువుల్నే ఒక క్రమంలో ఏర్పరిస్తే మనం క్రమంలో ఉండాలి. మనకు దేవుడు ఏది అప్పగించాడో, దేనికోసం నిర్ణయించాడో ప్రభుని అడగాలి. ప్రభువా, నన్ను దేనికోసం నిర్ణయించావు? వాక్యం బోధించడానికా, ఇతరులను ఆదరించడానికా, ఇతరులను బలపరచడానికా, ఇతరులను ధైర్యపరచడానికా, ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయటానికా, ప్రవచించటానికా, జరగబోయే విషయాలు నీ దగ్గర తెలుసుకోవటానికా, రోగులు స్వస్థపరచడానికా, లేదంటే నా నోట నీ వాక్యమున్న పెట్టావా, నేను మాట్లాడినప్పుడు ఇతరులు బలపరచబడి రోగాలు స్వస్థపరచబడతాయా? అది మనం కరెక్ట్గా మనము నెరవేర్చుకోవాలి. దేవుడు ఇచ్చినవి ఎవరికి ఇచ్చినవి వాళ్ళు మనము కరెక్ట్గా మనము ఉపయోగించుకోవాలన్నమాట. నిజంగా ఇవన్నీ విషయాలు కూడా మనం ముందుగా చూస్తానమాట. హగ్గయి కూడా అన్నిటిని ప్రయోగించి పరిశీలించి చూసేవాడుగా ఉంటాడనమాట. ఆశామాషగా దేవుని గ్రంథం రాయబడదు కదా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఏది చెప్తే అదే అన్నమాట. కాబట్టి మనం ఈ విధంగా పరిశుద్ధులను చూసి క్రమాన్ని, దేవుని ఆజ్ఞలు పాటించటము, లేదా పశ్చాత్తాపడిన వాళ్ళని చూస్తే మనం కూడా పశ్చాత్తాపడి తిరిగి సమస్తం సమకూర్చుకోవటము, ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఈ అధ్యాయంలో 1వ వచనంలో వచ్చే కోరేషు గురించి మనం చూసినాము. తర్వాత యెషయా 45:1 కోరేషు గురించి చదివి ఇంకా ముగిచ్చేస్తానమాట. ఆ ముంగుర్తుగా దేవుడు ఏ విధంగా ముందే ప్రవచనాత్మకంగా కోరేషు గురించి ఏమి రాసినాడు అనేది యెషయా గ్రంథం 45లో ఉంటుంది అన్నమాట. ఇది నీ సేవకు వచ్చేటప్పుడు దేవుడు నాకు వాగ్దానంగా కూడా ఇచ్చాడు. నేను అంటే కోరేషుని అనట్లేదు, నాకు అంత లేదు ఆధిక్యత. అంటే దేవుడు ఈ బైబిల్లో నుంచే కదా మనకు వాగ్దానాలు ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానం దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచే ఇస్తాడు. కాబట్టి మనము అది మన వాగ్దానంగా మనం తీసుకోవాలన్నమాట. తర్వాత యూదా రాజుకు యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడింది 4వ సంవత్సరంలో. ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడు బారూకు అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలా సెలవిచ్చినాడు. 45 కాదు, చూద్దాం 43 అనుకుంటా. అందుకే వాగ్దానాలు మళ్ళీ చదువుకోవాలి. నేను ఇర్మియా తీశాను, అందుకు నాకు యెషయా కాకుండా ఇర్మియా తీసి చదువుతా ఉన్నాను. అదే ఏంటబ్బా, 45 యెషయా గ్రంథము 1. అతని పక్షంగా జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. ఇంకా 44:28 కోరేషుతో, నా మందకాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడా నేనే. దేవుడే చెప్తున్నాడు, నా చిత్తం నెరవేరుస్తావు, నువ్వు యెరూషలేములో నీవు కట్టబడతావు, దేవాలయమునకు పునాది వేస్తావు అని చెప్తా ఉన్నా నేనే అని దేవుడు చెప్తా ఉన్నాడు. తర్వాత 45:1 కూడా అతని పక్షంలో జనములను జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకున్నా, రాజుల నడికట్లను విప్పుతావు, ద్వారములు అతని ఎదుట వేయబడుకున్న తలుపులు తీస్తా నేను అని చెప్తున్నాడు దేవుడు. అంటే నీ పక్షంగా నేను నిలబడతా, నీకు సహాయం చేస్తా అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చెను. నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలాలు సరాలం చేస్తా, ఇతర తలుపులు పగలగొట్టి పొట్టేది ఇనుప గడియలను విరగొట్టేది. ఇది ఇంత గొప్ప అధికారం దేవుడిచ్చాడు. అందుకే అంత ధైర్యంగా బబులోనుని పై జయం పొందినాడు కోరేషు. దేవుడు మన ముందు ఉంటే మనం ఏ కార్యం చేయటానికైనా మనం ధైర్యంగా ముందుకు సాగగలం. మనకు అప్పగించిన పని, మనం ఇప్పుడు దేవాలయాలు కట్టే పని అది కాదు, కానీ ఆత్మలు రక్షించే పని, దేవుని అప్పచెప్పిన పనిని మనం సంపూర్తి చేసే పని, చివరి దినాలు అంచె దినాల్లో ఏ విధంగా దేవుని బోధ చేయాలో, ఎక్కువ మందికి ఏ విధంగా స్వార్థంశలు ఆ పని. మొన్నటిసారి ఆ అక్క కోసం, ఎఫ్సీబా కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాం. నాకు ఒకరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి న్యూ టెస్టిమెంట్, తర్వాత బక్సింగ్ అంకుల్ బుక్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా వాళ్ళు హ్యాపీగా తీసుకోవటం అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పారు, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ అని చెప్పారు. నిజంగా తప్పక చదువుతారు, నాకు తెలుసు. దేవుడు నాకు వచ్చిన ఆలోచన అది. ప్రభు నమ్ముతారు డాక్టర్ గారు అనేది నాకు అట్లా తలంపులో మెదులుతుంది అనమాట వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు. ఎందుకంటే నేను ఎవరికైతే బైబిల్ ఇస్తానో దాదాపుగా గుర్తుపెట్టుకుంటాను, ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే డాక్టర్ గారు కళ్యాణ్ చక్రవర్తి అనే డాక్టర్ గారు చాలా మంచి డాక్టర్ గారు. ఎంత ఆయన మెడిసిన్ ఇస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఎవ్వరూ బాగలేదు అని మళ్ళీ అన్నారనమాట. అంత ప్రొఫెషనల్ అనమాట,
చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు, చాలా ప్రేమపూర్వకంగా పేషెంట్స్తో మాట్లాడతారు. నిజంగా అటువంటి వారు నిజంగా ప్రభువులోకి వస్తే ఎంత సంతోషమో కదా. ఆ విధంగా మన పని మనం కంప్లీట్ చేయాలి. మనం ఎక్కడికి పోయినప్పటికీ దేవుని పని కొంచెమైనా మనము ముగించాలి. నిజంగా అది మనం చేసినట్లయితే దేవుని రాకడలో మనం ఎదుర్కొంటాం. దేవుని రాకడ కొంచెం ప్రవచనాలు కూడా మనం తెలుసుకుంటా ఉంటాం. 1:1 ఉన్న ప్రవచనం కూడా నెరవేరింది. అదేవిధంగా యేసు ప్రభు మొదటి రాకడకు వచ్చిన ప్రవచనాలు ఇప్పటి వరకు నెరవేరినాయి, 400 వరకు నెరవేరినాయి. రెండో రాకడకు వచ్చిన ప్రవచనాలు కూడా 300 వరకు ఉన్నాయి మనకి. కాబట్టి అవి మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలా. యేసు ప్రభు వారి జన్మం గురించి 4 ప్రవచనాలు ఉన్నాయి, వాక్య భాగంలో ఇవ్వబడ్డాయి. ఎక్కడంటే మీకా 5:2, మత్తయి సువార్త 2:23, హోషేయ 11:1, ఇర్మియా 31:15 యేసు ప్రభువు వారిని వచ్చిన ప్రవచనాలు మనం చదువుకొని మనం బలపడతా ఉండాలి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తుండాలి. దేవుని మనసంతా మన మనసులో పెట్టుకోవాలి. దేవుని గురించి మనం ఆలోచిస్తే మనకు దేవుడు సమాధానకర్తగా తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నడిపించాలని కొరేషును కోరుకున్నట్లుగా, ఎజ్రా నెహెమ్యాలను కోరుకున్నట్లుగా, ఇర్మియాను కోరుకున్నట్లుగా, ఒక్కొక్కరికి యాజకులు లేవీయులను కోరుకున్నట్లుగా మనల్ని కూడా ఒక్కొక్క పని నిమిత్తమై ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ విధంగా దేవుని పనిలో మనం ఈ అంత్యకాలంలో కొనసాగునట్లుగా ఎప్పుడు వస్తాడో ప్రభు మనకు తెలియదు. ఒక్కొక్కరి అంచనా 15 సంవత్సరాలు పట్టొచ్చని, కొంతమంది 20 years పట్టొచ్చని, ఏదేమైనా మనం ఇంకా ముందే రావచ్చేమో. ఎందుకంటే ముందు జాగ్రత్త అంటారు కదా, మనం ముందుగా ఊహించుకోవటమే బెస్ట్. కాబట్టి ఆ విధంగా మనము దేవుని కొరకు మనము చివరి కాలంలో జీవిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తూ దేవుని సంతోషపరుస్తూ ఆయన అప్పగించిన పనిని మనము సంపూర్తి చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. చెప్పబడినటువంటి షేర్ చేస్తున్న వాక్యాన్ని దేవుడు జీవించినట్లుగా వాక్యానుసారమైన జీవితం మనం జీవించడానికి వాక్యం షేర్ చేస్తున్న స్టెల్లా గారిని దేవుడు జీవించినట్లుగా స్తోత్రం చెల్లించుకుంటున్నారు.